హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సరే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, రోజు ఎలా గడవబోతుందో చూద్దాము. మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతోంది. బాప్రే, 10 of swords, బాబోయ్, 5 of cups. జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. Knight of cups, 9 of cups. ఎవరో ఈరోజు మీకు లవ్ ప్రపోజల్ తీసుకొని రావాలనో ట్రై చేస్తారు. బట్ నమ్మకండి, తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఆ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. తన సంతోషాల కోసం, తన ఆనందాల కోసం కేవలం తన విషెస్ మీ మీద తనకి ఏదైనా క్రష్ ఉన్నా, లేకపోతే ఏదన్నా వేరే రకమైన థాట్స్ ఉన్నా, అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికే మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. లవ్ ఆఫర్ చేస్తారు తన స్వార్థం కోసం మాత్రమే. తర్వాత చీట్ చేస్తారు అనేది కనపడుతుంది. ఓకేనా? ఎవరో అదర్ పర్సన్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మాత్రం ఈ ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. లేదు, వాళ్ళ కళ్ళబొల్లి మాటలకి నమ్మి వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, వాళ్ళకి నిజంగా మీ మీద ప్రేమ ఉంది అనుకొని యాక్సెప్ట్ చేశారు అంటే తర్వాత చీటింగ్కి గురవుతారు. తర్వాత చాలా పెయిన్, లేవలేని దెబ్బ తగులుతుందనమాట. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అరే, నేను ఎందుకు తొందరపడ్డానా, ఎందుకు యాక్సెప్ట్ చేశానా, ఎందుకు నేను అగ్రి అయ్యానా ఈ ప్రపోజల్కి అనేది పశ్చాత్తాపడాల్సి వస్తుంది అనమాట. ఆ విషయంలో జాగ్రత్త పడండి. అండ్ ఆ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉంటారు. అది మీ దగ్గర అబద్ధం చెప్తారు. కేవలం మీ మీద క్రష్ వలన, మీ మీద ఉండే కోరిక వలన తన కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తారు. బట్ నమ్మొద్దు. ఓకేనా? నాకు ఆ సిచ్యువేషన్ కనపడతా ఉంది. మేబీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు, మీ ఎక్స్ కూడా కావచ్చు. ఈ విషయంలో జాగ్రత్త పడండి. Who is this Knight of Cups here? Temperance, Ace of Pentacles. రైట్, మేబీ మీరు సెల్ఫ్ ఎర్నింగ్ చేస్తున్నా, ఇండిపెండెంట్గా ఉంటున్నా, లేదా మీ అందము, మీ వెనక ఉన్న స్టేటస్, సంథింగ్, ఇవి కూడా రీజన్స్ కావచ్చు. ఆ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు అనేది ఒక మాట గట్టిగా చెప్పొచ్చు. ఓకేనా? ఎందుకంటే దీస్ 2 కార్డ్స్ని బట్టి ఆ పర్సన్ పాస్ట్ పర్సన్ అయినా కావచ్చు, లేదా న్యూ పర్సన్ అయినా కావచ్చు. కేవలం ఫైనాన్షియల్ గెయిన్స్ కోసమా, లేకపోతే మీ అందం కోసమో ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? బట్ ఆ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉంటారు. కేవలం తన ఇష్టాలని నెరవేర్చుకోవడం. మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, అది ప్రేమ ఉండదు. అట్లా అని ఒక బొమ్మ ఉంది, బజార్కి వెళ్తాము, ఆ బొమ్మ నచ్చింది అంతే. దాని మీద ప్రేమ ఉండదు, ఎమోషన్స్ ఉండవు, ఏముండవు. ఆల్రెడీ నా దగ్గర అట్లాంటిదో, అంతకంటే మంచిదో, లేకపోతే అంతకంటే తక్కువదో, ఏదో అట్లాంటి టైప్ ఆఫ్ బొమ్మ నా దగ్గర ఉంది. అయినా ఆ బొమ్మ నచ్చింది అంతే. ఇష్టం కాదు, ప్రేమ కాదు. సో ఆ విషెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తన లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నా కూడా మీకు మీ అందం, మీ డబ్బు, మీ మీద జస్ట్ క్రష్ అంతే. ఓకేనా? తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పర్సన్ అయి ఉండాలి.
ఎప్పటినుంచో తనని ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మీ ముందు ఒక షో ఆఫ్ చేస్తూ ఆహ్, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ సో, ఆ పర్సనే మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. మేబీ ఈ పర్సను మీ హస్బెండ్ కూడా కావచ్చు. హ్మ్. మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా కావచ్చు. ఆహ్, లేదు మీ పాస్ట్ పర్సన్ అయినా అవ్వచ్చు. లేదు న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగుండండి. అండ్ ఇంకొక విషయంలో ఇది ఇది ఒక సినారియోలో. ఇంకొక సినారియోలో ఎలా ఉంది అంటే ఈ పర్సను ఫ్యామిలీకి రిలేటెడ్‌గా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీలో కూడా ఎవరో కొత్త పర్సన్ ఎవరన్నా ఎంటర్ అయ్యారు. లేదా పాస్ట్ మీకు పరిచయం ఉన్న పర్సనే మీకు ఏదైనా ఆఫర్ చేస్తున్నారు. నేను ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఆఫర్ చేసే విషయంలో కానీ ఏదైనా సరే, వాళ్ళు మీ అటెన్షన్‌ని చూరగొనడానికి ట్రై చేస్తారు. ఎందుకు అనంటే ఈ చీటింగ్ చేయడానికే. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఒకటే మాట. కొత్త వ్యక్తులతో ఈరోజు ఎటువంటి కమిట్మెంట్స్, ఎటువంటి మాటలు, ఎటువంటి లాంగ్ టాక్స్ వద్దు. దూరంగా ఉంచండి. అటు మీ ఫ్యామిలీసే కానీ, ఫ్యామిలీ పరంగా అయిన పర్సన్స్ అయినా కానీ, లేదా మీ పార్ట్నర్స్ అయినా కానీ, లేదా ఒకే ఇంట్లో ఉంటుంటే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అయినా కానీ. ఓకేనా? ఈరోజు వాళ్ళ స్వార్థం వల్లనే వాళ్ళ స్వార్థం కోసం మీతో అలా బిహేవ్ చేస్తారు తప్ప ఇంకేం ఉండదు అక్కడ. ప్రేమ లేదు, ఏం లేదు. ఈ విషయంలో తర్వాత మీరు అలసిపోయి నమ్మి మోసపోయి పోరాడి రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఏడుస్తారు, లిటరలీ ఏడుస్తారు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇంకోటి మనీ ఎవరికన్నా మీరు ఎవరన్నా మనీ అడిగితే అసలు ఇవ్వద్దు ఈరోజు. ఎందుకంటే అవి తిరిగి రావు. సరేనా? మనీ కానీ, లేకపోతే మీ డ్రెస్లే కానీ, మీ వస్తువులే కానీ, అవతల వాళ్ళు మీకు ఏది అడిగినా ఈరోజు ఇవ్వడం మానేయండి. ఎందుకంటే ఈరోజు ఇచ్చింది ఏది మీకు తిరిగి రాదు. అది చిన్నదైనా పెద్దదైనా. ట్రై టు అండర్స్టాండ్. మార్క్ మై వర్డ్స్. ఓకేనా? నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సరే, మీకు స్పిరిట్ గైడ్స్ ఏమి డెత్ ఈజ్ అన్ ఇల్యూషన్. Why is this card here? Why is this card? Yes. మేబీ ఈ పర్సను వచ్చి మిమ్మల్ని ఏదైనా మనీ అడిగినా, ఎవరో మనీ విషయంలో అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ ఎవరో డెత్ అయిపోయారు, ఇట్లా డబ్బు అవసరం పడింది, ఇట్లాంటి మాటలు కూడా చెప్తారు. ఒకటే అట్లాంటి విషయాల్లో ఇంకా అది పక్కకు తీయలేని విషయం కాబట్టి, అలాంటి విషయాల్లో మీరు ఇచ్చారు అంటే ప్రిపేర్ అయిపోండి. నా దగ్గర ఇంతే ఉన్నాయి, ఇదిగో నేను ఇంతవరకే హెల్ప్ చేయగలను. మీరు ఇచ్చారా, అది వచ్చినా రాకపోయినా ఓకే, తిరిగి డబ్బులు వచ్చినా రాకపోయినా ఓకే అనుకుంటే, మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు ఇలా ఇచ్చేసేయండి. ఇలా ఇమ్మంటలా నేను, ఇలా ఇచ్చేయమన్నా. అలా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే నో చెప్పేయండి. ఓకేనా? ఇలాంటి సింపతి తోటి కూడా మనీ అడగడానికి వస్తారు. జాగ్రత్తగా ఉండండి. అండర్స్టాండ్ యువర్ బాడీ. మీ బాడీ మీకు సైన్ చేస్తూ ఉంటుంది, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఏదో రకంగా. అంటే ఎడం కన్ను అదరదమా, కుడి కన్ను అదరదమా, లేకపోతే ముక్కు అదరడమా, ఇట్లాంటి సిగ్నల్స్ మీకు అర్థమవుతూనే ఉంటాయి. లేకపోతే ఎవరైనా ఆ టైంకి వచ్చి ఇవ్వబోతున్న టైంకి వచ్చి అడ్డంగా మాట్లాడటమా, ఇవన్నీ సైన్స్. ఇవన్నిటినీ గుర్తుంచుకొని దానికి తగ్గట్టు వార్నింగ్ సైన్గా తీసుకోండి. ఫీల్ జాయ్ ఇన్ ఆల్ యు డూ. నువ్వు ఏది చేస్తున్నా కూడా హ్యాపీగా చెయ్యి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. నువ్వేం చేస్తున్నా నీ సంతోషం కోసం చెయ్యి. ఇచ్చావా మర్చిపో. అలా ఇవ్వగలిగితేనే ఇవ్వు, లేకపోతే నా దగ్గర లేవు. క్లియర్గా చెప్పేసేయండి. మొకమాటం ఏం లేదు. అవి వస్తాయా రావా, తిరిగి వచ్చినా పర్లేదు, తిరిగి రాకపోయినా పర్లేదు అనుకుంటే మీ దగ్గర మీరు ఒకవేళ అవి రాకపోయినా మీరు గెటాన్ అవ్వగలిగితే, అవే సిచ్యువేషన్లో ఉంటే ఇచ్చేసేయండి. మనీ అయినా ఇంకేదైనా సరే. సరేనా? ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతే. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.